సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులారా, ఈరోజు మనం బాబా యొక్క పరబ్రహ్మ తత్వాన్ని గురించి తెలుసుకుందాం. దీన్ని ఎవరు తెలిపారు, అసలు ఈ పరబ్రహ్మ తత్వంలో ఏముంది, అసలు పరబ్రహ్మ తత్వం అంటే ఏమిటి అనే విషయాలు తెలుసుకునే ముందు ఒక 2-3 విషయాలు తెలుసుకొని ఆ విషయాన్ని చర్చించుకుందాం. మొదటగా బాబా గారి దగ్గరికి ఎవరు వస్తారు, ఏ లక్ష్యంతో వస్తారు అనేది మనం పరిశీలించినట్లయితే, సామాన్య భక్తులు అంటే మనకి ఏదైనా కష్టాలు ఉన్నాయి, లేదా ఏదైనా కోరికలు ఉన్నాయి, అవి తీర్చుకోవడం కోసమని బాబా గారి దగ్గరికి వెళ్తే మన పనులు అవుతాయంట అన్నప్పుడు ప్రేమతోటి బాబా గారి దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు వారి కోరికలు నెరవేరుతాయి. ఆ తర్వాత వారు ఏం చేస్తారు, బాబాకి ఏదో దక్షిణ వారి శక్తి సామర్థ్యాలను బట్టి 2 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, అలా కాదు చాలా పెద్ద పనులు, చాలా మంచి పనులు అయితే మరింత డబ్బులు ఇస్తారు. వారిక దేని గురించి ఆలోచించరు. బాబా నాకు సర్వస్వం, బాబాకి నేను భక్తుణ్ణి అనుకుంటారు. అంటే బాబాని ఒక గురువుగా, దేవుడిగా మనసులో నిలుపుకుంటారు. ఇక రెండవ రకం వారు మత అనుయాయులు. అంటే వారికి మతం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. వారికి హిందువులు అనుకోండి, ఆ ఇష్ట దైవాలు ఉంటారు, రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు, అమ్మవారు ఇలాగ ఉంటారు. అలాగే ముస్లింలు అనుకోండి అల్లా, లేదు క్రైస్తవులు అనుకోండి జీసస్. ఒకవేళ ఇటువంటి వారు బాబా దగ్గర ఏంటి తెలుసుకుందామని వచ్చారనుకోండి, వారికి మనసులో ఈ పాతవి కూడా ఉంటాయన్నమాట. నేను శివభక్తుడిని కదా, బాబా గారి దగ్గరికి వచ్చాను అని కొంత సంశయాలు ఉంటాయి. అలాంటి వారి సంశయాలు కూడా బాబా గారి దగ్గర తీరిపోతాయి. ఎందుకంటే వారు వారి యొక్క ఇష్టదైవాల యొక్క రూపంలో అనుభూతినిస్తారు. అంచేత భక్తులు ఏమనుకుంటారంటే, ఈ మత అనుయాయులైనటువంటి భక్తులు బాబా గారు దత్తాత్రేయుని అవతారం అని కొంతమంది దృఢంగా నమ్ముతారు. ఎందుకంటే వారికి అటువంటి దివ్యానుభూతులు ఎన్నో ఇచ్చారు బాబా గారు. అలాగే కొంతమంది రాముడని నమ్ముతారు, కొంతమంది శివుడని నమ్ముతారు, కొంతమంది అల్లాని నమ్ముతారు, కొంతమంది జీసస్ అని నమ్ముతారు. అది వారి అభిప్రాయం. వారు అలాగే పూజ చేస్తారు. దీనివల్లనే బాబా విషయంలో అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు కూడా వచ్చాయి. మన మందిరాల్లోనే తీసుకుంటే ఒక్కొక్క మందిరం ఒక్కొక్క సాంప్రదాయం లాగా ఉంటుంది. కానీ ఇందాక చెప్పుకున్నాం చూసారా, మామూలు సాధారణమైన భక్తులు మనం అవన్నీ చూడం. నేరుగా వెళ్ళి మనం దండం పెట్టుకొని బాబాకి 2 రూపాయలు దక్షిణ వేస్తాం. కాకపోతే అక్కడ ఏదంటే దత్తాత్రేయులు వారి యొక్క విగ్రహం కూడా ఉంటే అక్కడ కూడా దండం పెట్టుకొని వచ్చేస్తాం. లేదు శివుడు ఉంటే శివుడు కూడా దండం పెట్టుకొని వచ్చేస్తాం. అమ్మవారు ఉంటే అమ్మవారికి కూడా దండం పెట్టుకొని వచ్చేస్తాం. అంతేగాని మనం మిగతా అన్ని పట్టించుకోం. కానీ ఈ మతానుయాయులు ఉన్నారే, వారు దీనిని దానిని కోఆర్డినేట్ చేసుకుంటూ భక్తి మార్గంలో నడుస్తారు. ఇది కూడా మంచిదే. ఒక్కొక్కసారి వీరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. బాబా గారు ఈ అవతారమా ఆ అవతారమా అని. సామాన్య భక్తులకి ఈ గొడవ ఏమి ఉండదు, ప్రశాంతంగా ఉంటాం. ఇక మూడవ రకం వారు నాయకులు. అంటే సామాజికమైనటువంటి లక్ష్యాల కోసం పనిచేసేటువంటి గొప్ప నాయకులు. వాళ్ళ పర్సనల్ కోరికలు ఏం కోరుకోరు. ఈ దేశం బాగుపడాలి, ఈ సమాజం బాగుపడాలి అని వారు బాబా గారి గురించి విన్నప్పుడు, బాబా గారు అన్ని మతాల్ని సమానంగా చూస్తారంట, కులమత భేదం లేదంట, మానవులందరినీ సమానంగా చూస్తారంట, ఆయన సర్వ సమతాభావాలు చెప్తాడంట, పేద ధనిక అనే భేదం ఉండదంట, ఆయన దగ్గరికి అందరూ వెళ్ళొచ్చంట, స్త్రీలను దూరంగా కూర్చోబెట్టడం లేకపోతే మరొక రకంగా తక్కువగా చూడటం ఉండదట అని తెలుసుకున్నటువంటి వారు, అన్ని కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటారని తెలుసుకున్నటువంటి వారు, నిజంగా ఇటువంటి సమాజం కావాలి మనకి. బాబా గారు ఏ రకమైన సమాజం చెబుతున్నారో అటువంటి సమాజం అయితే ఎంత బాగుంటుంది. ఈ సమాజంలో అందరూ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. అందరూ ఆనందంగా కులమత జాతి ప్రాంత భేదాలు లేకుండా అందరూ బాబా గుళ్ళల్లో ఎలా అయితే ఉంటారో అలాగే సమాజంలో కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉంటే ఎంత బాగుంటుంది అని ఆలోచించే నాయకులు ఉంటారు. వారు బాబా దగ్గరికి వెళ్తారు. వారు కేవలం బాబాతో కోరికలు కోరటానికే కాదు, వాళ్ళ పర్సనల్ కోరికలు కాదు, ఈ సమాజం బాగుండాలి అనేటువంటిది వాళ్ళ కోరికలు.
వాళ్ళకు కూడా బాబా రక్షణ ఉంటుంది. జిఎస్ కాపర్డే గారు ఇందాక నేను చదువుకున్నాం కదా, వారు బాబా గారి దగ్గరికి వెళ్ళారు. స్వాతంత్ర సమరయోధులు. వారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉండి వెతుకుతూ ఉన్నారు. బాబా గారి దగ్గరికి వెళ్ళారు. బాబా గారి దగ్గర చూసిన తర్వాత ఇలాంటి భారతదేశం కావాలి మనకి, ఇటువంటి సమాజం కావాలి, అందరినీ సమతాభావనతో చూసేటువంటి సమాజం కావాలి అని ఆయన కోరుకున్నాడు. అక్కడే 4 నెలల పాటు ఉన్నాడు. ఆయన కూడా బాబా రక్షించారు. ఆ తర్వాత లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు వెళ్ళారు. ఎందుకు ఆయన కోరికల కోసం ఏమీ వెళ్ళలేదు. నా రోగం తగ్గించండి, నా ఆరోగ్యం ఇవ్వండి, నేను ఇంకో 20 సంవత్సరాలు బ్రతికేటట్టు చూడండి అని కోరలేదు. వెళ్ళి స్వతంత్రం కోసం నేను పోరాడుతున్నాను బాబా, ఇది ఎలా వస్తుంది అని అడిగారు. అహింసా పద్ధతుల ద్వారా వస్తుంది అని చెప్పారు బాబా గారు. అలాగా ఇటువంటి మహానాయకులందరూ కూడా వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆశీస్సులతో చెప్పుకున్నాం. గతంలో కూడా లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు బాబా గారి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత బాబా ఆశీస్సులు ఫలించాయి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకొని భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడానికి ఒప్పుకున్నారు. అసెంబ్లీలు, పార్లమెంట్లు మొట్టమొదటిసారి ఏర్పాటు చేశారు. బాబా ఆశీస్సులుగా మనం భావిస్తాం. అలాగే ఇక 4వ రకం వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన సిద్ధి కోసం బాబాను ఆశ్రయించేటువంటి వారు. వీరు యోగులు. మరి వీరు ఎలా చూస్తారు బాబాని అంటే, వీరు కోరికల కోసం కాదు బాబా దగ్గరికి వెళ్ళేది, ఆత్మజ్ఞానం కోసం. ఏమిటి ఆత్మజ్ఞానం అంటే, బాబా గారు అందరినీ సమానంగా ఎలా చూడగలుగుతున్నారు, ఎలా చూస్తున్నారు? మనం చూడలేమే. మనం మనవాళ్ళు పరవాళ్ళు అనుకుంటామే. మనం ఏదైనా చిన్నది తీసుకుంటే టక్కన నా తీసుకున్నాను గొడవ పడతామే. బాబా గారు ఎలాగ ఉండగలుగుతున్నారు ఇలాగా? ఆయన ఏ విధంగా సర్వజీవుల్ని, కుక్కలు, పిల్లులు, పందుల్ని కూడా ప్రేమతో చూడగలుగుతున్నాడు? పేదవాళ్లతోటి ధనికులు కూడా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళగలుగుతున్నారు? ఏమిటి లీల? ఇక్కడ దాగున్న సత్యం ఏంది అని తెలుసుకోవటానికి వెళ్తారు. అటువంటి మహాయోగులలో మనకి ఉపాసని మహారాజ్ గారు ముఖ్యమైనటువంటి వారు. వారు యోగీశ్వరులు. బాబా గారికి అనేక మంది శిష్యులు ఉన్నారు, ఇటువంటి గొప్ప యోగులు. ఉపాసని బాబా గారు, మెహర్ బాబా గారు, అలాగే సాయి శరణానంద, ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. మరి ఈయన బాబా గారిని దర్శించారు. ఇక్కడ చూడటం వేరు, దర్శనం చేయడం వేరు. ఇక్కడ సాయిని దర్శించారు ఉపాసని మహారాజ్ గారు. ఎలా దర్శించారంటే, ఆయన సాక్షాత్ పరబ్రహ్మతత్వం అని తెలియజేశారు. ఏమిటి పరబ్రహ్మం అంటే మిగతా వాళ్ళకి అర్థం కాదండి. కానీ సాయి సచ్చరిత్ర ఎవరైతే చదువుతుంటారో వారికి పరబ్రహ్మం అంటే చాలా సులభంగా అర్థమవుతుంది. ఈయన ఉపాసని మహారాజ్ గారు బాబా గారు ఏం చెప్పారో దాని గురించి ఆలోచించారు, దాన్ని తెలుసుకున్నారు, దాన్ని దర్శించారు. బాబా గారు ఏం చెప్పారంటే, సాయి అంటే ఈ 3 మూలల శరీరము కాదు, నేను ఒక చైతన్యం, ఈ విశ్వమంతటా నేను వ్యాపించి ఉన్నాను, మీరు ఎక్కడికి వెళితే నేను అక్కడే కనబడతాను అని చెప్పారు. దీనిని నిజంగా దర్శించాడు కాబట్టి ఆయన 8 శ్లోకాలు చెప్పాడండి. అద్భుతమైన శ్లోకాలు. ఇదే సాయి పరబ్రహ్మోపనిషత్తు. ఉపనిషత్తులు అంటే ఏంటంటే ఆత్మస్థితికి మనల్ని తీసుకెళ్ళేటువంటివి. నిజంగా ఆత్మజ్ఞానాన్ని కోరుకునేవారు ఎవరైనా ఉన్నట్లయితే, మన పనులు కావాలి భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అనుకున్నట్లయితే, మిగతావన్నీ ఒకెత్తు, ఈ 8 శ్లోకాలు ఒకెత్తు. 4 పూటల ఇవి చదువుకోవాల్సినటువంటి శ్లోకాలు అన్నమాట. దీన్నే సాయి మహిమా స్తోత్రం అంటాం, దీన్నే సాయి పరబ్రహ్మోపనిషత్తు అంటాం. ఇది రాసినటువంటి వారు ఉపాసని మహారాజ్ గారు. ఆయన దర్శించి చెప్పారు. ఏమిటి మనం రోజు పాడుకుంటుంటాం బాబా గారి దగ్గర చివర్లో మంత్రపుష్పం పెట్టే సందర్భంలో, సదా సత్స్వరూపం చిదానందకందం జగత్ సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇక్కడ బాబా అంటే కాసేపు ఈ రూపాన్ని మర్చిపోద్దాం. ఈ విశ్వమంతా మీకు వెలుగు ఎలా అయితే కనపడుతుందో పగలు, అలాంటి వెలుగు ఒకటి ఉంది, అది పరబ్రహ్మం, అది నిజమైన సాయి. ఇక్కడ దీంట్లో అదే చెప్తున్నాడు అనమాట.
సత్యస్వరూపానివి, నీవంతటా వ్యాపించి ఉన్నటువంటి ప్రకాశ స్వరూపానివి, ఆనంద స్వరూపానివి. ఈ సృష్టి అంతా కూడా నీలో నుంచే బయటకు వచ్చింది. అంటే ఈ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో, మొట్టమొదట ఈ సృష్టి ఎలా పుట్టింది తెలుసుకోవాలండి. ఈ భూమి లేదు, నక్షత్రాలు లేవు, ఏమీ లేవు. ఆ సమయంలో ఒకే ఒక దివ్య చైతన్యమైనటువంటి శక్తి ఉందట. ఆ శక్తిలో నుంచి ఒక సంకల్పం బహిర్గతమై దాని నుంచి రకరకాల పదార్థాలు, అంటే పంచభూతాలు, వాటి నుంచి సృష్టి అంతా తయారైందట. కాబట్టి మొట్టమొదట ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి సాయి, ఆ శక్తే పరబ్రహ్మం, ఆ శక్తే పరమాత్మ. ఆ శక్తినే అనేక పేర్లతో పిలువబడుతూ ఉన్నాయి వేదాలు. హిరణ్య గర్భుడని, విరాట్ పురుషుడని, విశ్వకర్మయని, జగన్నాథుడని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంది. ఈశ్వరుడని, అదే అల్లా యెహోవా అని కూడా వేరే మతాల్లో కూడా పిలుస్తున్నారు. ఆ శక్తి నుంచి నిరంతరం ఏదైతే ఉద్భవిస్తుందో, ఏదైతే నిలిచి ఉందో ఈ జగత్తు, ఇది మళ్ళీ దాంట్లోనే కలిసిపోతుంది. ఆ చైతన్య స్వరూపాన్ని నువ్వు. మరి ఈయన ఎవరండి, బాబా గారు ఎవరండి, మన కళ్ళెదురుగా కనపడిందంటే భక్తుల కోసం. భక్తులు దాన్ని తెలుసుకోలేరు కదా, ఆ పరమాత్మ తత్వం ఎలా ఉంటుంది అలా ఉంటుందంటే. కాబట్టి వారి కోసం నువ్వు మానవ రూపంలో అవతరించావు అనేటువంటిది ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట. ఈ మానవ రూపంలో అవతరించిన నీవు సాక్షాత్తు ఈశ్వరతత్వానివి. ఈశ్వరతత్వం అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి శక్తి స్వరూపం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఆ సాయినాథం ఎక్కడున్నాడు అంటే మనలోనే ఉన్నటువంటి ప్రకాశమైన శక్తి. ఇది ఉపాసని మహారాజ్ గారు చెప్తున్న మాటలు అన్నమాట. భవద్వాంత విధ్వంసమార్తాండమీడ్యం మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలన్నీ కూడా మన మనసులో ఉంటాయి. ఈ మనసు అల్లకల్లోలంతో ఉంటుంది, దీనికి అజ్ఞానంలో ఉంటుంది. ఈ అజ్ఞానాన్ని తొలగించేటువంటి సూర్యప్రకాశం ఏదైతే ఉందో అది సాయి. ఆ సాయి తత్వాన్ని, ఆ ప్రకాశించే తత్వాన్ని తెలుసుకోవాలని మునులందరూ కూడా నిరంతరం ధ్యానం చేస్తూ ఉన్నారట. మనం సాయి అని పేరు పెట్టామండి అంతే. ఆ చైతన్యానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కొంతమంది రామ అని చెప్పన్నారు, కొంతమంది కృష్ణ అన్నారు, ఇబ్బంది ఏం లేదు. ఆ తత్వాన్నే మనం సాయి అని పిలుచుకుంటున్నాం అంతే. ఆ తత్వం కోసమే ఈ మునులందరూ తపస్సు చేస్తున్నారట. ఆ యొక్క తత్వాన్ని మాటలతో వివరించలేమట, మనసుతో తెలుసుకోలేమట. ఆ నిరాకార తత్వం ఈ నిర్మలంగా, నిర్గుణంగా ఈ ప్రపంచమంతటా వ్యాపించుద్దట. చూడండి, ఇదంతా కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది, కానీ నిజమైన తత్వం అది. ఇదంతా అర్థం కాదనే మనకు సాయి సచ్చరిత్ర ఉంది. బాబా కథలు, మనం సాయిబాబా కథలు అని చిన్నగా పెట్టుకున్నాం, అద్భుతంగా అర్థమయ్యేటట్లుగా. కానీ మనం ఈరోజు సాయి పరబ్రహ్మ తత్వాన్ని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఓపికగా విందాం. భవాంభోధిమగ్నార్ధితానాం జనానాం స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం సముద్ధారణార్థం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓ సాయీశ్వర, నువ్వు నిరాకార తత్వానివయ్యా. కానీ ఈ జనాలందరూ కూడా ఈ సంసార సాగరంలో మునిగిపోతూ ఉన్నారు. వీళ్ళని కాపాడాలి అని నిన్ను ప్రార్థిస్తూ ఉంటే నీ రూపం ఇక్కడ అవతరించింది. నీ పాదాలు పట్టుకున్న వాళ్ళందరినీ కూడా నువ్వు ఉద్ధరిస్తూ ఉన్నావు. అటువంటి సాయేశ్వర నీకు నమస్కారాలు అని చెప్తున్నాడు ఉపాసని బాబా గారు. సదా నింబ వృక్షస్య మూలాధివాస సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. మన మనసులో వచ్చేటువంటి ఆలోచనలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా బయటికే వెళ్తూ ఉంటాయి.
ఈ బయటికి వెళ్ళినటువంటివి వారి దగ్గర ఎక్కువ ఉంది, వీరి దగ్గర తక్కువ ఉంది, అదేంటి ఇదేంటి నీ పోలికల వల్ల నిరంతరం కూడా ఈ చేదుతనంతో ఉంటాయి అన్నమాట. అంటే ఈ అనుభవాలన్నీ కూడా కొంచెం బాధను కలిగిస్తూ ఉంటాయి, కాసేపు ఆనందం కాసేపు బాధ. అందుకని దీన్ని ఎలా పోల్చారంటే ఒక వేప చెట్టుతో పోల్చారు. వేప చెట్టు చేదుగా ఉంటుంది, కానీ దీని మూలంలో అంటే దాని అడుగు భాగంలో ఎవరున్నారు అంటే ఈ సాయి ఉన్నాడు. ఈ సాయి అంటే పరబ్రహ్మం. ఈ సాయి ఉన్నాడని తెలుసుకున్నట్లయితే మనం ఈ వేప చెట్టు కాస్త తీయగా మారిపోయిందంట. అంతే కదా, మనం బాబా గురించి తెలియనప్పుడు ఏదో రకంగా ఉన్నాం, కానీ ఇప్పుడు చూడండి బాబా కథలు గుర్తు ఎవరైతే పెట్టుకుంటారో వారికి బాధ అనేటువంటిది ఎక్కువ కలగదు. అదేముందిలేండి, బాబా గారు ఏం చెప్పారు, దానికి బాధపడమని చెప్పారా, వదిలేసేయండి, వాళ్ళ పాటికి వాళ్ళే పోతారు ఎందుకు అని ఈ రకమైన ఆలోచన వస్తుంది. అంటే మనకి నిరంతరం ఆనందమయాన్ని అలాగే తీయదనాన్ని మన మనసుకి చేకూరుస్తుంది అనమాట. సుధాస్రావిణం తిక్తమప్యప్రియం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం. అంటే ఆ యొక్క వేప చెట్టు కూడా ఎలా మారిపోయింది ఇప్పుడు అని అంటే కల్పవృక్షంలాగా మారిపోయింది. ఏం చేత అంటే అడుగున ఎవరున్నారు, బాబా గారు ఉన్నారు. మన మనసులో మనసు పొరల్లో బాబా గారు ఉన్నారు కాబట్టి నువ్వు కోరుకున్నవన్నీ కూడా అందజేస్తూ ఉన్నాడు అనమాట బాబా గారు. ఇది ఉపాసని బాబా గారు చెప్పారు, కల్పవృక్షంలాగా తయారైపోయారు అనమాట. సదా కల్పవృక్షస్య తస్యాదిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భుక్తి ముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈ మనకి కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షం ఉంది చూసారా, దీని మూలంలో ఎవరున్నారు, బాబా గారు ఉన్నారు. ఆయన కోరికలు తీరుస్తున్నాడు మనకి, అంతేగాని ఆయన నన్ను ఇలా పూజ చేయండి అలా పూజ చేయండి అని చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన పరబ్రహ్మతత్వం. నది మనకి దాహాన్ని తీరుస్తుంది, అంతేగాని మీరు నా దగ్గర కొండ తీసుకురండి లేకపోతే నాలో స్నానం చేయండి అని అదేం చెప్పదు. దాని దగ్గరికి వెళ్ళిన వారికి అది ఇస్తుంది. అలాగే బాబా గారి కల్పవృక్షం మన మనసులో ఉన్న కల్పవృక్షం మూలంలో కూర్చుని ఉన్నారు. అది నిరాకారమా సాకారమా అది మన ఇష్టం. సగుణ నిర్గుణములలో కలదు సాయినాథుని రూపము అని మనం చెప్పుకుంటాం. మన మనసులో బాబా నువ్వు ఎలా చూసినా సరే వారు మనకి అన్ని కోరికలు తీరుస్తూ ఉన్నారు. మరి మనం ఏం చేస్తున్నాం అంటే మన ఇష్టం వచ్చినటువంటి రీతిలో మన బుద్ధి ఏ విధంగా చెప్తే అలాగ పూజ చేస్తున్నాం. ఒక్కొక్కళ్ళు పూజ చేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు ధ్యానం చేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు బాబాగారిని ఎదురుగా పెట్టుకుని యజ్ఞం చేస్తున్నారు. ఇలాగా వారి మనసుకు తోచిన విధంగా వారు చేస్తున్నారు. ఏమండి నేను ఇవేం చేయలేనండి, బాబాగారిని అలా పెట్టుకొని రోజు 2 పూలు పెట్టి దండం పెట్టుకుంటాను అంతే చాలు అంటే మన బుద్ధిని అనుసరించేస్తున్నాం. అయితే మనం ఎలా చేసినప్పటికీ వారు మనకేమిస్తున్నారు అంటే భుక్తి ముక్తి, అంటే ఈ యొక్క ప్రపంచిక కోరికలను కూడా తీరుస్తున్నాడు, మన బాధల్ని తొలగిస్తూ ఉన్నాడు, మన యొక్క కోరికలని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ముక్తి అంటే ఆత్మజ్ఞానాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని ఇందాక చెప్పినటువంటి యోగులు, ఈ ఉపాసని మహారాజు లాంటి యోగులకి ఆత్మసాక్షాత్కారాన్ని కలుగు చేస్తున్నాడు. అటువంటి సాయీశ్వర నీకు నమస్కారాలయ్యా అని చెప్తా ఉన్నారు. అలాగే అనేకా శ్రుతాతర్కలీలా విలాసై సమావిష్కృతే శానభాస్వత్ ప్రభావం అహం భావహీనో ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. మరి బాబా గారిని మనం చూస్తున్నట్లయితే అనేక రకాలైనటువంటి లీలలతోటి చూడండి, బాబా గారు వారికి ఆ రోగం తగ్గించాడండి, నాకు ఈ కష్టాలు తీర్చాడండి, మాకు ఈ రకంగా గౌరవాన్ని ప్రసాదించాడండి, మాకు ప్రమోషన్ వచ్చిందండి, మాకు ఉద్యోగం వచ్చిందండి. ఎన్ని రకాల లీలలండి. ఈ ఊరు కాదు, ఆ ఊరు కాదు, దేశం కాదు, ప్రపంచంలో నలుమూలలకి ఆయన యొక్క కీర్తి ఈరోజు విస్తరించింది. ఎక్కడ పట్టినా బాబా గారి లీలలే. మరి ఇంత గొప్ప లీలలు ప్రసాదిస్తున్నాడు, ఈ ప్రపంచం అంతా ఆయన ఖ్యాతి వెలిగిపోతూ ఉంది. ఎక్కడెక్కడి నుంచో బాబా షిరిడీకి వెళ్ళిపోతున్నారే, ఎక్కడెక్కడ బాబా గుళ్ళు వెలుస్తున్నాయే, బాబా గుళ్ళ దగ్గరికి కేవలం బారులాగా జనాలందరూ వస్తున్నారే. కానీ బాబా గారు ఎలా ఉన్నారండి, అహంకారహీనం, అహంకారం అసలు లేనే లేదు.
నువ్వు ఎన్ని లక్షల మంది వచ్చినా సరే, ఎంత డబ్బులు ఇచ్చినా సరే, బంగారం వెండి తెచ్చి అక్కడ పెట్టినా సరే, ఆయన చిరిగిన కఫ్ని కట్టుకుని కేవలం భిక్ష చేసుకుంటూ మాత్రం అక్కడ జీవించాడు. నిజంగా చాలా గొప్ప కదా. అదే మనం మనసులో కనుక చూసినట్లయితే, మన అహంకారం వెనుకాల ఉండేటువంటి నిజమైన సాయి అనేటువంటిది ఇక్కడ ఉపాసని మహారాజ్ గారు మనకు చెప్తా ఉన్నారు అన్నమాట. సతాం విశ్రమారామమేవాభిరామం సదా సజ్జనై సంస్తుతం సన్నమద్భి జనామోదనో భక్త భద్రప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇక్కడ రకరకాల ఆలోచనలతోటి, రకరకాల పనులతోటి విసిగి వేసారి ఉన్నటువంటి మానవాళికి ఒక ఆరామం లాంటి వారు మీరు. ఆరామం అంటే ఏంటి? విశ్రాంతి ధామం. మీరు ఎక్కడైనా తిరిగి రండి, భౌతికంగా బాబా గుడిలోకి వెళ్ళి కాసేపు కూర్చోండి, మనసు ప్రశాంతంగా అయిపోతుంది. లేదు మీరు ధ్యానంలో బాబాని నిలుపుకోండి, మీ మనసు ప్రశాంతంగా నిలిచిపోతుంది. అందుకని ఇలాంటి ఆరామ స్థానాన్ని నువ్వు, అందుకనే జనాలందరినీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వచ్చిన వారందరినీ కూడా నువ్వు ఉద్ధరిస్తున్నావు. ఓ సాయీశ్వరా, నీకు నమస్కారం అని చెప్తా ఉన్నారు. అలాగే అజన్మాద్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతీర్ణం భవద్దర్శనాత్ సంపునీత ప్రబోహం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. జన్మ లేనివాడు, మృత్యువు లేనివాడు ఎవరు అంటే ఆ పరబ్రహ్మం. ఎల్లప్పుడూ ఉండేది. మొదట్లో చెప్పుకున్నాను చూసారా, సృష్టి ఆదిలో సృష్టికి ఏదైతే కారణమో ఆ శక్తి ఎప్పుడు ఉంటుంది. మనం ఈరోజు ఉంటాం, ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత ఉంటాం. గతంలో ఎంతో మంది ఉన్నారు, ఇప్పుడు లేరు. తర్వాత రాబోయే తరాలు, ఈ ఇళ్ళు మారిపోతాయి, ఈ భూమి మారిపోతుంది, అన్నీ మారిపోతుంది. కానీ ఆ పరబ్రహ్మతత్వం మాత్రం అలాగే నిలిచి ఉంటుంది. ఆ తత్వాన్ని నువ్వు, దానికి జన్మే ఉంది. అలాగే బాబా గారిని భౌతికంగా తీసుకున్నా ఆయనకి జన్మ లేదు. ఆయన చెట్టు కింద ప్రత్యక్షం అయ్యారని చెప్తారు. కాబట్టి నువ్వు పరబ్రహ్మవి. నిన్ను దర్శిస్తే చాలు మా జన్మ ధన్యం అయిపోతుంది. ఎలా దర్శించాలి అంటే, మనం మందిరంలో దర్శించడం ఒకటైతే, ఆత్మస్వరూపంలో నువ్వు దర్శించగలుగు. ఆయన పరబ్రహ్మగా నువ్వు దర్శనం చెయ్యి. ఈ దర్శనం చేశాడు కాబట్టే ఈ యొక్క ఉపాసని మహారాజు గారు మహర్షి అయ్యాడు. ఆయన చెప్పినటువంటి ఇది సాయి పరబ్రహ్మోపనిషత్తు అయింది. ఆత్మజ్ఞానాన్ని ఆర్జించాలనుకునేవాళ్ళు, భౌతికంగా మా కోరికలు తీరాలనుకునేవాళ్ళు ఖచ్చితంగా దీనిని నిరంతరం స్మరిస్తూ, దీని భావాన్ని కనుక మనసులో స్మరిస్తూ ఉంటే వారి అన్ని కోరికలు నెరవేరుతాయి. ఆత్మజ్ఞానం కావాలనుకునేటువంటి వారికి ఇక ఏ సాధనలు అవసరం లేదు. సాయినామ సంకీర్తనతో పాటు దీనిని గనక మనం నిత్యం ధ్యానం చేస్తూ, పఠించుకుంటూ, మనసులో గనక మననం చేసుకుంటూ ఉంటే ఆత్మజ్ఞానం దానంతట అదే కలుగుతుంది. పూమొగ్గయే పరిణతి చెంది పువ్వుగా వికసించిన రీతి సత్యాన్వేషుల చింతనలో నీ రూపు తేజముగా మారేను. అలాగా మన కళ్ళెదురుగా ఉన్నటువంటి బాబా రూపం పరమాత్మ స్వరూపంగా మనకి దర్శనమిస్తుంది. ఇది దర్శనం. ఇది యోగీశ్వరుడైనటువంటి సాయినాథుని గురించి, సాయి తత్వాన్ని, సాయి పరబ్రహ్మతత్వాన్ని గురించి మరో యోగి అయినటువంటి ఉపాసని మహారాజ్ గారు చెప్పినటువంటి దివ్య స్తోత్రము.